నమో వెంకటేశాయ. యం మౌక్తికాభరణ సుందర మందహాసం నవ్యప్రవాళ రుచిరాధర శోభమానం ధన్యా బభూవురవలోక్య దృశైవ పౌరాః తం రామమార్తిహరణం శరణం భజామి. కేయూరాది సర్వ ఆభరణములను ధరించి సుందరమైనటువంటి స్వరూపంతో సమస్త జనులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 246వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, ఉదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, ఉదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. శైలములు ఒక జంగగా జాచి అదిగో ధ్రువ మండలమందే శిరస్సు. ఉదయాస్త శైలములు ఒక జంగగా జాచి అదిగో ధ్రువ మండలమందే శిరసు. చదివే సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు, చదివే సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు, ఎదుట ఈతని మహిమ లేమని చెప్పేమయ్య. చదివే సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు, ఎదుట ఈతని మహిమ లేమని చెప్పేమయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుడిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. బ్రహ్మాండముదాక తోక మీదికేత్తే మెంటకు దిక్కుల నిండ మేను పెంచెను. దండిగా బ్రహ్మాండముదాక తోక మీదికేత్తే మెంటకు దిక్కుల నిండ మేను పెంచెను. గుంటు కూడా రాకాసుల కొట్టగ చేతులు జాచే, గుంటు కూడా రాకాసుల కొట్టగ చేతులు జాచే, అండ ఈతని ప్రతాపం అరుదరుదయ్య. గుంటు కూడా రాకాసుల
పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య అదే చూడరయ్య పెద్ద హనుమంతుని రోమములు వెంచే పక్కన లోకములకు ప్రాణమై నిల్చే దిక్కులు పిక్కటిల్లగా దేహ రోమములు వెంచే పక్కన లోకములకు ప్రాణమై నిల్చే ఇక్కడ శ్రీ వెంకటేశు హితవరి బంటాయే ఇక్కడ శ్రీ వెంకటేశు హితవరి బంటాయే మిక్కిలి ఈటని రావు మేలు మేరయ్య ఇక్కడ శ్రీ వెంకటేశు హితవరి బంటాయే మిక్కిలి ఈటని రావు మేలు మేరయ్య అదే చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య అదే చూడరయ్య పెద్ద హనుమంతుని అదే చూడరయ్య పెద్ద హనుమంతుని అదే చూడరయ్య పెద్ద హనుమంతుని దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం
దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఘృతం శ్వేతాని మాల్యాని సమిధశ్వేత సర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగనా. కౌసల్యాదేవి వనవాసానికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తికి మంగళములు చేకూరాలి అని, ఆ వనవాసములో రాముడికి ఎటువంటి అపాయము కలగకూడదు అని, ఎటువంటి అసౌకర్యము కలగకూడదు అని, ఆయన యొక్క నిత్యకర్మానుష్ఠానానికి కానీ ధర్మాచరణకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మంగళాశాసనములు చేస్తూ దేవతలందరినీ ప్రార్థిస్తూ నా చేత కీర్తించబడినటువంటి, నా చేత పూజింపబడినటువంటి దేవతలందరూ కూడా ఆ ఫలమును, నేను చేసినటువంటి పూజ యొక్క ఫలమును నీకు రక్షణగా ఇచ్చెదరుగాక అని చెప్పి ఆమె ప్రార్థిస్తున్నది. చూడండి, ఇప్పటికైనా సరే ఏ ఇంట్లో అయినా సరే ఇల్లాలు ఆ తల్లి చేసేటటువంటి పూజలు, ఇంట్లో చేస్తున్నటువంటి దీపారాధన తన భర్తకు తన పిల్లలకు కూడా మేలు కలగాలి అని ఎవరైనా సరే కోరుకునేది. ఎందుకు అంటే తన భర్తకు తన పిల్లలకు మేలు కలిగింది అంటే తనకు మేలు కలిగినట్లే అని భావిస్తారు మరి మన భారతీయ స్త్రీలు. అంతటి గొప్ప అంటే ఈ సంప్రదాయం అనేది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, పరంపరగా సనాతనంగా వచ్చినటువంటిదే అనేది మనకు దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. మరి ఆ విధంగా ఇక్కడ కౌసల్యాదేవి కూడా ఎంతోమంది దేవతలని ప్రార్థిస్తూ వాళ్ళందరూ నిన్ను రక్షించాలి అని చెప్పి అంటూ కేవలము పూజలే కాదు, మరి ప్రత్యేకమైనటువంటి ఫలముల కోసం హోమములు కూడా నిర్దేశించబడ్డాయి. అందుకనే జపములు, పూజలు, హోమములు ఇవన్నీ కూడా ఆయా ఫలముల యొక్క స్థాయిని బట్టి వాటిని చెయ్యాలి అని.
మరి ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని కోరుకుంటున్నది, ప్రత్యేకమైనటువంటి ఫలాన్ని కోరుకుంటున్నది. కావున కౌసల్యాదేవి కేవలము పూజలు మాత్రమే కాకుండా అగ్నిలో ఆహుతులను సమర్పిస్తూ యజ్ఞాన్ని కూడా, హోమాన్ని కూడా చేయిస్తున్నదనమాట. జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మన అని నేను మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణోత్తములను పిలిపించి అగ్నిని వ్రేల్చి, ఆ హోమగుండంలో అగ్నిని రగిల్చి చేయవలసినటువంటి రక్షణకు చేయవలసినటువంటి హోమములన్నీ కూడా చేయిస్తున్నది. మరో విశేషం ఏమిటి అంటే, రాజులు ఎక్కడికి బయలుదేరుతున్నప్పుడు, అటు యుద్ధానికి కానివ్వండి లేకపోతే రథంలో ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పటికీ కూడా ఆ రథానికి సంబంధించినటువంటి ఈ బలిహరణ దేవతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ బలిదేవతలకు కావలసినటువంటి ఆ బలిహరణ వాటినన్నింటినీ కూడా ద్రవ్యములను సమర్పించి రథాంగ హోమము అనే హోమం కూడా చేస్తారు. అంటే ఏమిటి? ఆ ప్రయాణం అనేది సుఖవంతంగా జరగాలి, ఎటువంటి విఘ్నములు జరగకూడదు అని. అంటే మామూలుగా సాధారణంగా రాజులకు చేసేటటువంటి వ్యవహారం ఇది. మరి ఇక్కడ రామచంద్రమూర్తి ఇలా రాజుగా ఆయన రాచరికపు వ్యవహారంతో లేకపోతే రాచకార్యాలు నిర్వహించడానికి వనవాసానికి వెళ్ళకపోయినప్పటికీ కూడా కౌసల్యాదేవి ఆ రాముని యొక్క ప్రయాణంలో, వనవాసంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎవరి వలన, ఏ భూతముల వలన, ఏ రాక్షసుల వలన, ఏ పిశాచముల వలన కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని అనేకమైనటువంటి మంగళాశాసనములను చేసి, పూజలను చేసి, అదేవిధంగా అగ్నిహోత్రము యందు అనేకమైనటువంటి ఆహుతులను సమర్పింపజేసి, అంటే బ్రాహ్మణోత్తముల ద్వారా ఆ హోమములను చేసి ఇంకా ఘృతం ఆ కౌసల్యాదేవి పరమాంగన అని అన్నారు. పరమాంగన అంటే ఉత్తమమైనటువంటి స్త్రీ అని అర్థం. ఉత్తమమైనటువంటి స్త్రీ అని ప్రత్యేకంగా చెప్పాలా? మరి ఈ సందర్భంలో ఉత్తమమైనది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, తన కుమారుడు తనకు దూరం అవుతున్నాడు అనే ఉత్కంఠలో, బాధలో ఉన్నది. రాముడు వనవాసానికి వెళ్ళిపోతున్నాడనే ఉత్కంఠలోను, బాధలోను అలా ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో తాను చెయ్యవలసినటువంటి కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని చెయ్యటం అనేది ఉత్తమ లక్షణంగా చెబుతున్నారు. అంతేగాని రాముడు వెళుతున్నాడు అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే మరి ఆయనకు రక్షణ కలగటానికి చేయవలసినటువంటి ఈ పూజలు ఎవరు చేస్తారు? అంతే కదా. మరి ఇంట్లో ఎవరైనా ఊరు వెళుతున్నారు అంటే వారికి కావలసినవన్నీ కూడా వస్త్రములు కానీ లేకపోతే కావలసిన సామాన్లు కానీ ఇవన్నీ సర్ది ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావా, నువ్వు నాకు దూరం అయిపోతున్నావు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటానో లేకపోతే మూతి ముడుచు కూర్చుంటేనో దానివల్ల ప్రయోజనం ఏముంది? దానివల్ల ఆ ప్రయాణానికి వెళ్ళే వారికి కూడా ఆ మనస్సులో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇది ఒక విఘ్నంగాను వాళ్ళు వెళ్ళటానికి కూడా అదేదో అపశకునంగా కూడా అనుకునే అవకాశం ఉంది. కానీ ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆ వెళ్ళే సమయంలో మాత్రము సంతోషంగా పంపించడము, కర్తవ్యాన్ని గుర్తు చెయ్యటం. అంటే బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధను బోరున ఏడవటము ఇలాంటివి చేయకుండా కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ జాగ్రత్త చెప్పి పంపించడం అనేది సరైనటువంటి పద్ధతి. అదే చెయ్యవలసింది తప్ప ఆ సమయంలో చేయవలసినవి చేయకుండా బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనము లేదు. కానీ ఇక్కడ కౌసల్యాదేవి అటువంటి బాధను విడిచిపెట్టి, అంటే బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధను పక్కన పెట్టి తన కుమారుడికి ఆ వెళ్ళబోయేటటువంటి వనవాసంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని తాను ఉదాత్తమైనటువంటి బుద్ధితోటి, ఆలోచనతోటి, గుణములతోటి ఇవన్నీ కూడా చేయిస్తున్నది. అందుకని ఏమన్నారు? పరమాంగన, ఉత్తమమైనటువంటి స్త్రీ అని అన్నారు. ఎందుకు అంటే సహజంగా స్త్రీల యొక్క మనస్సు చాలా సున్నితంగాను అదేవిధంగా ఉద్వేగంతో, ఆవేశంతో ఉంటుంది. ఆయా సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నట్టుండి ఆ మనస్సులలో ఆ భావాలు మారిపోయి దానికి తగ్గట్టుగా వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కావున దాని నుండి వారిని బయటకు తీసుకురావటం కష్టము అని అన్నారు. కానీ పరమాంగన, ఉత్తమమైనటువంటి స్త్రీ యొక్క లక్షణం చెబుతూ ఎంత ఉద్వేగము, ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యం ఏదైతే ఉందో ఆ సమయంలో, ఆ సందర్భంలో చేయవలసినటువంటి కర్తవ్యం దానిని మాత్రం మరువకపోవటం ఏదైతే ఉందో అది ఉత్తమత్వం చెబుతున్నారు. అందుకనే పరమాంగన, ఉత్తమమైనటువంటి స్త్రీ అయిన సందర్భోచితంగా రాముడు వనవాసానికి వెళ్లే ముందు తన కుమారుడు వనవాసానికి వెళుతున్నప్పుడు ఒక తల్లి చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏది మరచిపోకుండా చేస్తున్నటువంటిదైన ఉత్తమమైనటువంటి ఆ కౌసల్యాదేవి
ఘృతం శ్వేతాని మాల్యాని. ఘృతం నెయ్యి అంటే హోమంలో వేయటానికి మరి నెయ్యిని వినియోగిస్తాం కదా. అలాగే శ్వేతాని మాల్యాని తెల్లనైనటువంటి మాలలు మనస్సు ప్రశాంతంగా ఉండటానికి, అదేవిధంగా భగవద్ అనుగ్రహం పొందటానికి కూడా కొన్ని సందర్భములలో కొన్ని వర్ణములు కలిగినటువంటి మాలలను నిర్దేశించారు. ఉదాహరణకి సుదర్శనుడు మహాసుదర్శనుడికి మాల వెయ్యాలి అంటే గనక ఎర్రటి మాల రక్తవర్ణం కలిగినటువంటి మాల వేసినట్లయితే ఆయనకు చాలా ప్రీతికరమని చెప్పి, అలాగే మహావిష్ణువుకి మాల వేసినట్లయితే శ్వేతవర్ణం మాల వేసినట్లయితే ఇష్టమని, ఇలాగా అంటే పీతవర్ణం కానీ శ్వేతవర్ణం కానీ ఇలాగా ఆయా సందర్భములను బట్టి సహజంగా అలంకార ప్రియో విష్ణు అన్నారు కావున అన్ని రకాల మాలలు కూడా స్వామివారికి భగవంతుడికి ఇష్టమైనవే. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కామ్యముల కోసమని చెప్పి కొన్ని రకాల వర్ణములను వినియోగించడం అనేది సంప్రదాయం, ఆచారం అన్నమాట. మరి అలాగా ఇక్కడ శ్వేతాని మాల్యాని తెల్లనైనటువంటి పూలదండలు, అలాగే సమిధ సమిధలను కూడా సంపాదించి ఘృతము సమిధలు వీటితోటేమో చక్కగా హోమాన్ని చేయించింది. అలాగే తెల్లనైనటువంటి పూలతోటి భగవంతుణ్ణి అర్చిస్తూ ఉన్నది. అలాగే శ్వేత సర్షపాన్ తెల్ల ఆవాలు, ఈ శ్వేత సర్షపములు మనకు విశేషంగా చెప్పారు. ఈ తెల్ల ఆవాలతోటి హోమం చేయటం అనేది కూడా అది భూతోచ్చాటనం కోసము, అదేవిధంగా గ్రహదోషములు ఇవన్నీ కూడా తీరటం కోసము, అలాగే ఆరోగ్యము సిద్ధించడం కోసం, వీటన్నిటి కోసము కూడా శ్వేత సర్షములు గౌర సర్షములు అంటారు. వీటితోటి హోమం చేయటం అనేది విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని అన్నారు. అందుకనే కౌసల్యాదేవి పూజ కోసమని తెల్లనైనటువంటి పుష్పములను, హోమము కోసము అని చెప్పి చక్కటి సమిధలు, ఈ సమిధలలో కూడా ఏది పడితే వాటిని కాదు, కొన్ని ఫలితముల కోసం కొన్ని సమిధలను నిర్దేశించారు. హోమంలో వేయడానికే కదా అని చెప్పి వెలిగేవి మండేవి ఏదైనా సరే తీసుకువచ్చి వేసి అంత నెయ్యి వేస్తూ కూర్చుంటే అది ప్రయోజనము లేదు. నిర్దేశించబడినటువంటి ఆ సమిధలను వినియోగించడం అనేది విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కావున ఆ సమిధ ఉపయుక్తమైనటువంటి సమిధలు ఏవైతే ఉంటాయో ఆ సమిధలను, నెయ్యిని, అలాగే శ్వేత సర్షమములు గౌర సర్షమములు అంటారు, ఆ తెల్లని ఆవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెప్పించి వాటితోటి విశేషమైనటువంటి హోమాన్ని చేసిందిట. మరి గౌర సర్షపముల గురించి చెబుతారు. సరషపస్తు అనఘో గౌర సిద్ధార్థో భూతనాశన అని చెబుతూ, సరషపములతో అంటే ఆవాలతోటి కనుక హోమం చేసినట్లయితే ఏమిటి ప్రయోజనము అంటే, ఆవాలని సిద్ధార్థ అని అన్నారు. అర్థము అంటే ప్రయోజనము అని అర్థము. సిద్ధార్థము అంటే సిద్ధించినటువంటి ప్రయోజనము కలిగినది, అంటే ప్రయోజనమును సిద్ధింపచేసేవి. విశేషమైనటువంటి కామ్యముతో ఏదైనా హోమం చేయదలుచుకుంటే ఆ కామ్యం సిద్ధించడం కోసము అని చెప్పి ఇలా తెల్ల ఆవాలతోటి హోమం చేయాలి అన్నారు. అంతేకాదు అనఘ పాపములను పోగొట్టేవి అంటే పుణ్యప్రదమైనటువంటివి అని అన్నారు. భూతనాశన మనకు ప్రతికూలంగా ఉండేటటువంటి భూతములు ఏవైతే ఉంటాయో అది శత్రువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా సరే వాటన్నిటిలోనూ కూడా మన మీద ఉండేటటువంటి శత్రుత్వాన్ని పోగొడతాయి. అందుకనే మనం సుదర్శన హోమం కానివ్వండి, ఇటువంటి విశేషమైనటువంటి కామ్యముతోటి చేసే హోమాలు ఏవైతే ఉన్నాయో అంటే శత్రుభయం తొలగటానికి, లేకపోతే ఈ నరఘోష తొలగటానికి, దృష్టి దోషములు పోవటానికి, గ్రహదోషములు తొలగటానికి, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కామ్యములతో చేసే హోమములలో ఈ గౌర సరషపాలని, ఈ తెల్లవాలు వినియోగిస్తాం. అదేవిధంగా ఈ గృహప్రవేశముల సమయంలో కూడా మనము ఈ నవధాన్యాలతో పాటు తెల్లవాలు కూడా అందులో వినియోగిస్తాం. ఎందుకు అంటే భూతోచ్చాటనం అంటే అక్కడ ఏదైనా కనుక దుష్టశక్తులు ఇవే ఉన్నట్లయితే కనుక వాటినన్నింటినీ కూడా ఈ ప్రభావం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఇలాగా గౌర సర్షపాలకు, శ్వేత సర్షపాలకు చాలా విశేషం అనేది చెప్పారన్నమాట. అందుకనే సిద్ధార్థ కటుకోష్ణశ్చ వాత రక్త గ్రహాపహ అని చెబుతూ, ఇంకా గ్రహదోషములు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగుతాయి. రక్షోహరో జయేత్, రాక్షస పీడ కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ రాక్షసుల యొక్క పీడ, శత్రువుల యొక్క పీడ కూడా ఈ గౌర సరసపములతో హోమం చేయటం ద్వారా, ఆ గౌర సరసములను వినియోగించడం ద్వారా, ఆవాలను వినియోగించడం ద్వారా
తొలగుతుంది అని మనకు తంత్రశాస్త్రములలో తెలియజేస్తున్నారు. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి తాను హోమం చేయిస్తూ తన కుమారుడైనటువంటి రామచంద్రుడి మీద ఏ దుష్టశక్తి యొక్క ప్రభావం కానీ, ఏ దుష్టగ్రహముల యొక్క ప్రభావం కానీ, రాక్షసుల యొక్క ప్రభావం కానీ, శత్రువుల యొక్క ప్రభావం కానీ, పరిపంధిన అన్నారు, రాముడికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఏ ఒక్కరి యొక్క ప్రభావం కూడా రాముడి మీద ఏమాత్రము ఉండకూడదు అని చెప్పి ఈ విధంగా గౌర సర్షభములతోటి లేకపోతే శ్వేత సర్షభములతోటి హోమం చేయిస్తూ విశేషమైనటువంటి హోమాన్ని చేయించి ఉపాధ్యాయస్స విధినా హుత్వా శాంతిమనామయం హుతహవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్. ఇంకా చెబుతున్నారు, ఉపాధ్యాయ మరి కౌసల్యాదేవి పిలిపించి హోమం చేయిస్తున్నది కదా బ్రాహ్మణోత్తముల చేత. ఆ ఉపాధ్యాయులైనటువంటి పురోహితులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములు విధిన యథాశాస్త్రం, శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఆ ద్రవ్యములతోటి హోమాన్ని యథావిధిగా నిర్వహించి దీన్ని శాంతి హోమము అని అంటారు. అంటే ఏమిటి? ఎవరైతే వ్యతిరేకంగా లేకపోతే ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంతించి అనుకూలంగా ఉండాలి, దుష్ట ప్రభావములన్నీ కూడా అరిష్టములన్నీ కూడా శాంతించాలి అని చేసే హోమం కదా. అందుకనే శాంతిం అనామయం ఉద్దిశ్య, ఎటువంటి ఉపద్రవము జరగకూడదు, అంటే అంతా సంతోషమే జరగాలి, ఏమైనా ఉపద్రవాలు ఉంటే అవన్నీ శాంతించిపోవాలి. అలాగే అనామయం అంటే ఆరోగ్యం కలగాలి అని చెప్పి ఉద్దేశించి సంకల్పించి హుత్వా కౌసల్యాదేవి చెప్పిన విధంగా వాళ్ళ సంకల్పాన్ని చేసి హోమాన్ని నిర్వహించి హుత హవ్యావశేషేన హోమం చెయ్యగా మిగిలినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యాన్ని ప్రభూత బలి అని అంటారు. బలి అంటే ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ చుట్టూ ఉండే ప్రాణులు ఏవైతే ఉంటాయి, భూతములు లేకపోతే దిక్పాలకులు, వీరికి బలిని సమర్పించడం అన్నమాట. దిక్పాలకులకు కానీ ప్రభూతములు, మిగతా భూతములు ఏవైతే ఉంటాయో ప్రాణులు, వాటికి ఏవైతే బలిని కోరుకుంటూ ఉంటాయో వాటికి ఆ హోమం చేయగా మిగిలినటువంటి ద్రవ్యాన్ని వాటికి ఆహారంగా సమర్పించడమే ప్రభూత బలి అని అంటారు. అందుకనే హుతహవ్యావశేషేణ హోమము చేయగా మిగిలినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో హోమద్రవ్యం, అది దానితోటి బాహ్యం బలిం అకల్పయతు, హోమంలోనే కాకుండా హోమగుండం చుట్టూ కూడా అలాగే ఆ ప్రాంతంలో బలిహరణను సమర్పించారు అని అన్నారు. ఈ విధంగా పురోహితులైనటువంటి బ్రాహ్మణోత్తములు కౌసల్య చెప్పినటువంటి ఆ కౌసల్య ఉద్దేశాన్ని అనుసరించి సంకల్పాన్ని చెప్పి రామచంద్రమూర్తికి దుష్టశక్తుల యొక్క ప్రభావం ఏమాత్రం ఉండకూడదు అని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆ వనవాసంలో ఆయన వనవాస దీక్షను నిర్వర్తించాలి అని, ఇలాగా సకల అరిష్టములు శాంతించాలి అని చెప్పి శాంతి హోమాన్ని చేసి హోమద్రవ్యంతో ఆ ప్రభూత బలి బలిహరణను సమర్పించారట. అందుకే చెబుతారు మనకు, ఏ భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్చంతో వితుతస్య ప్రేష్య తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దదాతు అని చెబుతూ, ఏ ప్రాణులైతే ఏ భూతములైతే వితుదుని యొక్క సేవకులైనటువంటి, అంటే పుష్టిపతి యొక్క సేవకులైనటువంటి ఈ భూతములు అయితే ప్రాణులైతే పగలు రాత్రి కూడా తిరుగుతూ బలిహరణ ఆహారాన్ని కోరుకుంటూ ఉంటాయో, ఆహారాన్ని సమర్పించినటువంటి వారి మీద ఎటువంటి దుష్ట ప్రభావాన్ని చూపించకుండా ఉంటాయో, ఆ విధంగా ఆహారాన్ని కోరుకునేటువంటి రాత్రి పగలు కూడా రెండు పూట్ల కూడా తిరుగుతూ ఉండేటటువంటి ఆ భూతములు ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఈ బలిని సమర్పిస్తున్నాను, ఈ హోమద్రవ్యాన్ని సమర్పిస్తున్నాను, తద్వారా నాకు శారీరకమైనటువంటి బలము ఆరోగ్యము చేకూర్చుగాక అని చెప్పి ఆ యజమానిని ఉద్దేశించి ఈ బ్రాహ్మణోత్తములు ఆ బలిహరణను సమర్పిస్తారు. తద్వారా ఆ భూతముల యొక్క ప్రభావం అంటే సానుకూలమైనటువంటి ప్రభావం తప్ప ప్రతికూలమైనటువంటి ప్రభావం అనేది ఉండదు అని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేశారు. ఆ విధంగా రామునికి అన్నింటా కూడా మంచి జరగాలి, ఎవరి వల్ల కూడా ఎటువంటి అరిష్టము జరగకూడదు అని అంటూ కౌసల్యాదేవి విధమైన విశేషమైనటువంటి హోమములు చేయించి ఆ బలిహరణ ఇవన్నీ కూడా సమర్పించి రామునికి మంగళము కలగాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నదన్నమాట.
మధుదధ్యక్షతఘృతై స్వస్తి వాచ్యద్విజాంస్తతః వాచయామాస రామస్య వనే స్వస్త్యయన క్రియాః. మరి ఇలా హోమము చేయించిన తర్వాత వారికి ఆ హోమము చేసినటువంటి ఆ బ్రాహ్మణోత్తములకి ఆశీర్వచనం చేసినటువంటి వారందరికీ కూడా మధుదధ్యక్షత ఘృతై తేనె, పెరుగు, అక్షతలు, ఘృతము వీటినన్నిటినీ కూడా వారికి సమర్పించి, లేదా తేనె, పెరుగు, అదేవిధంగా ఘృతము, అక్షతలు వీటిని వారి ద్వారా రామచంద్రమూర్తికి సమర్పించి, ఎందుకు అంటే సహజంగా మధుపర్కము అని అంటూ ఉంటారు. వివాహంలోనూ అదేవిధంగా ఉపనయనం ఇటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనస్సు స్థిరంగా ఉండటం కోసము అని మానసికమైనటువంటి స్థైర్యము, శారీరకమైనటువంటి పుష్టి, అదేవిధంగా ఆరోగ్యం కలగటం కోసము అని చెప్పి ఈ మధుపర్కం అనే దాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే తేనె, పెరుగు, అక్షతలు, అదే ఘృతము ఇవన్నీ కూడా అందులో కలిపి సమర్పిస్తుంటారు. తద్వారా మానసికమైనటువంటి స్థైర్యం అనేది కలుగుతుంది. ఒకటి, వారి ద్వారా రామచంద్రమూర్తికి ఈ ద్రవ్యములను ప్రాసనగా సమర్పించి అనేది ఒక అర్థము అయితే, మరి ఒక అర్థం ఏమిటి అంటే ఆ హోమాన్ని నిర్వర్తించినటువంటి ఆ బ్రాహ్మణోత్తములకు దక్షిణగా ఆమె తేనె, పెరుగు, ఘృతము మొదలైనటువంటి వాటిని, ఆ ద్రవ్యములను వారందరికీ కూడా సమర్పించి ద్విజాన్ ఆ బ్రాహ్మణోత్తముల చేత స్వస్తివాచనములను పలికించిందనమాట. ఇంకోటి చెబుతారు, యాత్రాదానాదులు అని అంటారు. మనం ఎక్కడికైనా యాత్రకు వెళుతున్నప్పుడు కొన్ని దానములను నిర్వర్తించి కనుక వెళ్ళినట్లయితే ఆ యాత్ర అనేది సుఖవంతం అవుతుంది, చక్కగా క్షేమంగా మనం జాగ్రత్తగా తిరిగి రాగలుగుతాము, యాత్ర యొక్క ఫలం అనేది మనకు పూర్తిగా లభిస్తుంది అని చెప్పి. అందుకనే పూర్వం కూడా మనకు తెలిసే ఉంటుంది, యాత్రకు వెళ్లే ముందు దానం చేయటము, యాత్ర నుండి వచ్చిన తర్వాత ఏదో ఒక పాత్రను లేకపోతే దీపమును ఎవరికో ఒకరికి దేవాలయంలోనూ ఇవ్వటం అనేది సంప్రదాయం పూర్వం నుండి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ విధంగా ఇక్కడ బ్రాహ్మణోత్తములకి తేనె, పెరుగు, అక్షతలు, ఘృతము వీటినన్నిటినీ కూడా బ్రాహ్మణోత్తములకు ఇచ్చి వారి చేత రామచంద్రమూర్తికి స్వస్తివాచనము చేయించి, స్వస్తివాచనం అంటే పుణ్యాహవాచనం మొదలైనటువంటి వాటిని, అదేవిధంగా రాముడికి శుభం కలగాలి అని చెప్పి ఆశీర్వచనములను, స్వస్తివాచకములను పలికించి తతః ఇంకా ఆ తరువాత వనే రామస్య స్వస్త్యయన క్రియా వాచయామాస, వనంలో రాముడికి మేలు కలగాలి అని చెప్పి మంగళములు కలిగించేటటువంటి క్రియలను, చేయవలసినటువంటి కర్తవ్యాలను వాచయామాస చెప్పిస్తూ ఉన్నదనమాట. అంటే ఏమిటి, ఇక్కడ ఆశీర్వచనంలో ఒకటి మంగళం కలగాలి అని చెప్పి ఆశీర్వచనం చేయటం ఒకటి అయితే, ఆ వనవాసంలో రామచంద్రమూర్తి ఆచరించవలసినటువంటి ఆ కార్యములను కూడా చెబుతూ, చేయవలసినటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను కూడా చెబుతూ, అంటే ఒకటి మంగళం జరగాలి అని, రెండవది జాగ్రత్తలు చెప్పటం, మూడవది కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని గుర్తు చేయటం. ఈ విధంగా అన్ని విధాలను, అన్ని రకాలైనటువంటి విషయాలను కూడా మేళవించి ఆ బ్రాహ్మణోత్తముల చేత స్వస్త్యయన క్రియా మంగళములను కలిగించే ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో కార్యములు, వాటిని వాచయామాస వారందరి చేత కూడా పలికిస్తూ రామచంద్రమూర్తికి ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. ఈ ఆశీస్సులనే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, పృథు చక్రవర్తి దగ్గర నుంచి వచ్చాయి. పృథు చక్రవర్తి వేణుడి నుండి పృథు చక్రవర్తి ఆవిర్భవించాడు. ఆయన యొక్క భుజము నుండి ఆవిర్భవించిన తర్వాత పుడుతూనే ఆయన యువకుడిగా ఆయన ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన వెంటనే ఆయనకి పట్టాభిషేకం చేశారు. మరి రాజ్యం అరాచకం అవుతుంది కదా, రాజు లేకపోతే ఈ ఋషులు వీళ్ళందరూ కలిసి, దేవతలు కలిసి ఆయనకి ఈ భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. చేసిన తర్వాత ఈ వందిమాగదులు ఉన్నారు, వందిమాగదులతో ఉన్నారు ఈ ఋషులందరూ కూడా, అయ్యా మీరు పృథు మహారాజుని కీర్తించండి, పొగడండి అని అన్నారు. అనేటప్పటికీ ఆ వందిమాగదులు ఏం చేయాలో తెలియక చూస్తూ ఉన్నారు. చూస్తూ వాళ్ళేమన్నారు, ఏమండి పృథు మహారాజు ఇప్పుడే రాజయ్యాడు,
పోనీ చిన్నప్పటి నుండి పృథు మహారాజుని మేమేమైనా చూసి ఉన్నట్లయితే ఆయన చేసినటువంటి ఘనకార్యములను లేకపోతే ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ లేకపోతే గొప్పతనాలు కానీ ఏమైనా ఉంటే వాటిని మేము పొగడవచ్చు. కానీ పృథు చక్రవర్తి గురించి మాకేమీ తెలియదు. ఇప్పుడే పుట్టాడు, వెంటనే రాజయ్యాడు, ఇక పృథు చక్రవర్తిని పొగడండి అయ్యా అని చెప్పి మీరందరూ అంటున్నారు. మేము ఏం పొగడగలుగుతామండి ఇప్పుడు అని అంటే ఆ ఋషులు వాళ్ళందరూ చెబుతారు, మీరు ఆశీస్సులుగా వేటినైతే చెబుతారో లేకపోతే ఈ రాజ్యంలో ఈ భూమండలంలో పృథు చక్రవర్తి ద్వారా ఏం జరగాలి అని చెప్పి మీరు చెబుతారో అవన్నీ కూడా పృథు చక్రవర్తి తూచా తప్పకుండా పాటిస్తాడు. కావున అవన్నీ పృథు చక్రవర్తి చేసినట్లుగానే భావించి మీరు పృథు చక్రవర్తిని పొగడండి, ఆశీస్సులు అందించండి అని చెప్పి కీర్తించండి అనేటప్పటికీ ఆ వందిమాగధులు పృథు చక్రవర్తిని చాలా గొప్పగా కీర్తిస్తాడు. అంటే పృథు చక్రవర్తి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే అంతా సస్యాభివృద్ధి జరిగినట్లుగాను, అదేవిధంగా పృథు చక్రవర్తి చక్కగా పరిపాలించినట్లుగాను, ధర్మమును పరిపాలించినట్టు, ఈ విధంగా ఒక రాజు చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ కర్తవ్యములన్నీ కూడా పృథు చక్రవర్తి నిర్వర్తిస్తున్నట్లుగా వాళ్ళు కీర్తిస్తారు. కీర్తించేటప్పటికీ మరి వాళ్ళు కీర్తించారు అంటే పృథు చక్రవర్తి చేసి తీరవలసిందే, అలా చేసేవాడు. ఎందుకంటే మహావిష్ణువు యొక్క అవతారంగానే పృథు చక్రవర్తిని కీర్తిస్తారు. మరో విశేషం ఏమిటంటే ఆ మహర్షుల యొక్క లేదా వందిమాగధుల యొక్క ఆశీస్సుల యొక్క ఫలం ఎంత గొప్పగా ఉన్నది అంటే అసలు రాజా అనే పదం ఏదైతే ఉందో అది పృథు చక్రవర్తి నుంచే మొదలైంది. అప్పటి వరకు పాలకుడు అంటే పరిపాలించేవాడు అనేవాడట. అప్పటి నుంచి పృథు చక్రవర్తిని చూసిన తర్వాత రాజా అనే పదం వచ్చింది. ఎందుకు అంటే రంజయతే ఇది రాజా, ప్రజలను ఎప్పుడూ కూడా ఆనందపెట్టేవాడు. పృథు మహారాజు యొక్క పాలనలో ప్రజలు ఎప్పుడూ కూడా పూర్తిగా నిత్యము ఆనందంగా ఉండేవారట. ఇలా ఆనంద పెడుతూ ఉండేటప్పటికీ ఆనందింపజేసేవాడు రాజా రాజా అని చెప్పి అందరూ కూడా పృథు చక్రవర్తిని అనేవారట. ఆ విధంగా పాలకుడు ఆనందింపజేసేవాడుగానే ఉండాలి అనేది పృథు చక్రవర్తి ద్వారా తెలిసింది. అప్పటి నుండి కూడా పాలకుడికి రాజా రాజా అనే పేరు, రాజు అనే పేరు వచ్చిందిట. అంత గొప్పగా పృథు చక్రవర్తి పాలించాడు. మరి అదంతా కూడా ఎలా అంటే వీళ్ళ యొక్క ఆశీస్సుల యొక్క లేకపోతే వీళ్ళు కీర్తించినటువంటి మాటల యొక్క ప్రభావంగా కూడా మనకు పెద్దలు చెబుతారు. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి వారందరి చేత కూడా అరణ్యవాసంలో రాముడు చేయవలసినటువంటి కర్తవ్యములు, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, కలగవలసినటువంటి రక్షణ, వీటినన్నింటినీ మేళవించి అందరి చేత కూడా ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. ఆ విధంగా రామునికి ఆ వనవాసం చాలా మంగళప్రదంగాను శుభప్రదంగాను అనుకూలంగా ఉండాలి అని చెప్పి స్వస్తివాచనం చేయిస్తూ మరి వచ్చినటువంటి ఆ స్వస్తివాచనం చేసేటటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా తేనె, పెరుగు, అక్షతలు, అదేవిధంగా ఘృతములు వీటన్నిటినీ కూడా బహుమతిగా ఇస్తూ ఉన్నది. తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతాయ శిష్మిని దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవంచేదమబ్రవీత్. తతః ఈ విధంగా వారందరి చేత హోమములు చేయించి తాను కొన్ని పూజలు చేసి ఆ పూజల యొక్క ఫలము రామచంద్రమూర్తికి దక్కాలి అని చెప్పి చక్కగా ఆశీస్సులు తాను ఆశీర్వచనం చేసి బ్రాహ్మణోత్తముల ద్వారా ఆశీర్వచనములన్నీ అందించి ఆ తర్వాత యశస్విని మంచి కీర్తిమంతురాలైనటువంటి ఈ కీర్తిమంతురాలని అనే విషయం పరిపరి విధాలుగా ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నారు. మరి రాముడు చెబుతారు అక్కడ రామచంద్ర మహావిష్ణువు అనంతమైనటువంటి మహావిష్ణువు అల్పమైనటువంటి ఆ కౌసల్యాదేవి యొక్క గర్భమును అనంతముగా భావించి అందులో చేరాడు అని చెప్పి అంటుంటారు. అంటే ఏమిటి? కౌసల్యాదేవి ఆమె రాచకన్య కావున రామచంద్రమూర్తి ఆమె యొక్క గర్భంలో పడకముందు, ఆమె యొక్క గర్భంలో ప్రవేశించకముందు ఆమె అనంతంగా అంటే అనంతంగా ఏంటి అల్పమైనటువంటి ఆ కటిభాగం కలిగినటువంటి ఆమె, ఉదర భాగం కలిగినటువంటి ఆమె, రామచంద్రమూర్తి ఆమె యొక్క ఉదరంలో ప్రవేశించేటప్పటికీ అల్పమైనటువంటి ఆమె యొక్క ఉదర భాగము అనంతమైనటువంటి ఉదరమైంది. అంటే ఏమిటి? సకల లోకములను కూడా భరించేంత గౌరవాన్ని, అంత పెద్దదైంది అని అర్థం కాదు, అంత గొప్పతనాన్ని పొందింది అని అర్థం చెబుతారు. ఆ విధంగా అంతటి కీర్తిమంతురాలైన రామమాత, రాముని యొక్క తల్లి అయిన కౌసల్యాదేవి తస్మై ద్విజేంద్రాయ
రామచంద్రమూర్తి గురించి హోమములు చేసినటువంటి వారైన, విశేషమైనటువంటి హోమములు చేసిన వారైన ద్విజేంద్రాయ ఆ బ్రాహ్మణోత్తములకు, ఆ బ్రహ్మగారికి కామ్యాం దక్షిణాం ప్రదదౌ, ఆయన కోరినటువంటి దక్షిణను ఇచ్చినది అన్నారు. యజ్ఞస్యేవ దక్షిణ అని చెప్పి, యజ్ఞము అనేది ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఆ దక్షిణ ఏదైతే ఉందో దక్షిణ ఇచ్చిన తర్వాతే అని. అదేమిటండి, ప్రయోజనం కోసం చెబుతున్నటువంటి మాట కదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ దక్షిణ ఇవ్వటము అనేది కూడా యజ్ఞంలో ఉన్నటువంటి భాగంగానే చెబుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. రఘుమహారాజు విశ్వజిత్ యాగాన్ని చేశాడు. విశ్వజిత్ యాగం చేసి ఆ విశ్వజిత్ యాగం చివరిలో దాన ధర్మాలు చెయ్యాలి. దాన ధర్మాలు ఎంతగా చెయ్యాలి అంటే, ఎవరైతే ఆ యజ్ఞం దగ్గరికి వచ్చారో వారిని ఎవరిని కూడా ఖాళీ చేతులతోటి పంపించకుండా వచ్చినటువంటి వారు అడిగినట్లుగా వాళ్ళకి దాన ధర్మాలు చేయాల్సి వస్తే మరి రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేశాడు, దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టాడు. ఎంతగా దాన ధర్మాలు చేశాడంటే, తన రాజ్యంలో తాను యజ్ఞం కోసం వినియోగించడానికి, లేకపోతే రాజ్యంలో తన అంతఃపురంలోనూ ఆస్థానంలో ఉన్నటువంటి సొమ్మంతా కూడా, సంపద అంతా కూడా వెళ్ళిపోయింది. చివరికి ఆ బంగారు పాత్రలు వాటిని కూడా దానం చేసేశాడు. ఆ తర్వాత కౌత్సుడు, వరతంతు శిష్యుడైనటువంటి కౌత్సుడు అనే ఆయన వచ్చాడు. వస్తే ఆయన్ని కూడా పిలిచి చక్కగా కూర్చోబెట్టి మట్టి పాత్రలో ఆయన కాళ్ళు పెట్టి మట్టి కలశముతోటి ఆయన కాళ్ళు గడిగాడు. కాళ్ళు గడిగేటప్పుడు కౌత్సుడికి అర్థమైపోయింది, ఇంకా రఘుమహారాజు దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అనే విషయం తెలిసి, రఘుమహారాజా మీరు చాలా యజ్ఞం బాగా గొప్పగా నిర్వర్తించారు, అలాగే నన్ను చాలా గొప్పగా గౌరవించారు, మీకు స్వస్తి కలుగుగాక అని చెప్పి ఆయన బయలుదేరి కౌత్సుడు వెళ్ళిపోతుంటే రఘుమహారాజు, స్వామి మీరు ఏదో ప్రయోజనాన్ని ఆశించి నా దగ్గరకు వచ్చారు, కానీ నా స్థితిని చూచి మీరు ఈ విధంగా అడగకుండా వెడుతున్నారు. నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు మానసికంగానైనా సరే అసంతృప్తిగా వాళ్ళు వెళ్ళారు అంటే, మీరు అసంతృప్తిగా వెళ్ళరు, ఎందుకంటే నా మీద పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వెళతారు. కానీ నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఖాళీ చేతులతో వెళితే అది నాకు అవమానము, నా యజ్ఞం అనేది పరిపూర్ణం అవ్వదు. కావున మీరు ఏం కోరుకుని వచ్చారో అది పూర్తిగా నిర్మోహమాటంగా చెప్పండి అని అంటే, అప్పుడు ఆ కౌత్సుడు చెబుతాడు, అయ్యా మా గురువు గారికి ఇవ్వడానికి నేను చాలా ఎక్కువ సొమ్ముని, అంటే ఒక బలమైనటువంటి వాడు ఒక వజ్రాన్ని విసిరేస్తే ఎంత సొమ్ము కావాలో అంతటి సొమ్ముని కోరుకున్నాను. నేను మా గురువు గారికి ఇవ్వాలి అని చెప్పి అమేయమైనటువంటి ఎక్కువ సొమ్ముని కోరుకున్నా, మా గురువుగారికి ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను. మా గురువుగారు ఏమీ నన్ను అడగలేదు, నేనే ఇస్తాను అంటే ఆయన సరే ఇవ్వరా అని చెప్పి అన్నారు. మరి ఆ సొమ్ముని మీ దగ్గర తీసుకుని మీ ద్వారా ఇద్దామనుకున్నాను అనేటప్పటికీ, అప్పుడు అయ్యా నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, రేపు ఉదయానికల్లా మీకు కావలసినటువంటి సొమ్ముని ఇస్తాను అని చెప్పి ఆ రోజు రాత్రి రేపు ఉదయమే కుబేరుని మీద దండయాత్ర చేద్దాము అని చెప్పి ఆ రఘుమహారాజు ప్రకటించేటప్పటికీ ఇది ఆ నోటా ఈ నోటా పడి కుబేరుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ విషయం. వెళ్ళి కుబేరుడు ఆ తెల్లవారుజామున ఎప్పుడైతే రఘుమహారాజు యుద్ధానికి బయలుదేరదాము అని సంకల్పించుకున్నాడు, దానికంటే ముందు తెల్లవారుజాముననే ఈ రఘుమహారాజు యొక్క ధనాగారం అంతా కూడా సంపదలతోటి నింపేస్తే ఆ సంపదలన్నీ కూడా రథముల మీద పట్టించి ఈ కౌత్సుడికి ఇచ్చేస్తానంటాడు. కౌత్సుడేమో నాకు ఇంత సంపద అవసరం లేదు, నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటానంటాడు కౌత్సుడు. అబ్బెబ్బే అలా కాదు, ఇదంతా నీకోసం సంపాదించింది కావున నువ్వే తీసుకెళ్ళాలి అంటూ ఉంటాడు రఘుమహారాజు. అంటే ఇక్కడ ఉద్దేశ్యము, తాను ఆ యజ్ఞం చివర చెయ్యవలసినటువంటి ఆ దాన ధర్మములను దక్షిణ సమర్పిస్తేనే తన యజ్ఞం పూర్తవుతుంది, లేకపోతే ఆ యజ్ఞం పూర్తవదు అనేది అక్కడ ఉన్నటువంటి శాస్త్రం. కావున రఘుమహారాజు ఆ విధంగా దానం చెయ్యాలి అనుకున్నాడు. సరే, ఆ తర్వాత ఆ సొమ్ముని ఆ కౌత్సునితోటి ఇచ్చి పంపిస్తాడు. సరే, ఇక్కడ మరి కౌసల్యాదేవి వారు ఏదైతే కోరుకున్నారో ఆ దక్షిణను ఇచ్చి ఆ యజ్ఞము, తాను చేయించినటువంటి యజ్ఞమును పరిపూర్ణం చేసిందనమాట. అందుకనే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతున్నారు. ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇది పూర్తయితేనే యజ్ఞం అనేది పూర్తవుతుంది అనేది తెలియజేయటం కోసం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం అనమాట. తస్మై ద్విజేంద్రాయ కామ్యాం దక్షిణాం ప్రదదౌ, కోరినటువంటి దక్షిణను ఇచ్చి రాఘవం ఇదం అబ్రవీత్య, రామచంద్రమూర్తితోటి
ఈ మాటలను చెబుతున్నది. వీటిని ఇక పైన వచ్చేటటువంటి 5 శ్లోకములు 32వ శ్లోకం నుండి కూడా 36వ శ్లోకం వరకు ఈ 5 శ్లోకములని మంగళాశాసన శ్లోకములు అంటారు. అంటే ఈ శ్లోకములు మన ఇంట్లో వారు కానీ ఎవరైనా మన ఆత్మీయులు ఎక్కడికైనా ప్రవాసానికి విదేశాలకు వెళుతున్నా, ముఖ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించడానికి వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నప్పటికీ కూడా ముఖ్యమే అటువంటి సందర్భంలో ఈ శ్లోకములను కనుక పఠించినట్లయితే మంచి జరుగుతుంది, ఆ కార్యం విజయవంతం అవుతుంది అని అన్నారు. కావున మరి ఈ శ్లోకాలను కూడా మనం ఈ రోజు నుంచి రామకార్యం ఏదైతే ఉన్నదో ఆ రామకార్యం సిద్ధించేంత వరకు కూడా ఈ శ్లోకాలను కూడా మనం పారాయణ చేసుకుంటాము. మరి 21వ తారీఖున రేపు ఉదయం మనం శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమం 6వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. ఇందులో 18వ సర్గ నుండి 21వ సర్గ వరకు ఉన్నటువంటి శ్లోకాలను పారాయణ చేసుకుంటాము. కావున భక్తులందరూ రేపు ఉదయం 7 గంటలకల్లా సిద్ధంగా ఉండి ఈ అఖండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అఖండమైనటువంటి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేసుకున్నాము. మరి ఈరోజు మనం ప్రవచనం చేసుకున్నటువంటి శ్లోకాలతో పాటు ఇంకొక 5 శ్లోకాల మంగళాశాసన శ్లోకాలను కూడా ఈనాడు రేపు ఎల్లుండి కూడా మనం పఠించుకుంటాము. ఆచార్యుల వారి ద్వారా ఆ శ్లోకాలను పారాయణం చేసుకుందాము. ఘృతం శ్వేతాని మాల్యాని సమిధః శ్వేతసర్షపాన్ సంపాదయామాస కౌసల్యా పరమాంగనా ఉపాధ్యాయః సవిధినా హుత్వా శాంతిం అనామయం హుతహవ్యా అవశేషేణ బాహ్యం బలిమకల్పయత్ మధు దధ్యక్షతఘృతైః మధుదధ్యక్షతఘృతైః స్వస్తి వాచ్య ద్విజాంస్తతః వాచయామాస రామస్య వనే స్వస్త్యయన క్రియాః తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్విని దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవంచ ఇదమబ్రవీత్ యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం యన్మంగళం సుపర్ణస్య వినతా అకల్పయత్పురా వినతాకల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘనతః వజ్రధరస్య యత్ అదితిః మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం త్రీన్ విక్రమ
విక్రమాన్ त्रीन्विक्रमान् ప్రక్రమతః प्रक्रमतः విష్ణోః विष्णोः అమిత తేజసః अमिततेजसः యదాసీత్ यदासीत् మంగళం రామ मङ्गलं राम తత్తే భవతు तत्ते भवतु మంగళం मङ्गलं ఋతవః ऋतवः సాగరాద్వీపాః सागराद्वीपाः వేదాలోకాః वेदालोकाः దిశశ్చ తే दिशश्च ते మంగళాని मङ्गलानि మహాబాహో महाबाहो దిశంతు दिशन्तु శుభమంగళాః शुभमङ्गलाः ఇత్యార్షే इत्यार्षे శ్రీమద్ రామాయణే श्रीमद् रामायणे ఆదికావ్యే आदिकाव्ये అయోధ్యాకాండే अयोध्याकाण्डे పంచవింశే సర్గే पञ्चविंशे सर्गे నవశ్లోకాః नवश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः. अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्यो नु गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिम् धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्. अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्रीं रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.